కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే హుస్నాబాద్ నుంచి విజయం సాధించిన పొన్నం ప్రభాకర్ ప్రధానంగా మంత్రిగా తొలిసారిగా మంత్రి పదవి ఆయన అధిరోహించిన తర్వాత హుస్నాబాద్కు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వీళ్ళందరూ కూడా. సో మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు పొన్నం ప్రభాకర్. ఇక ఈ నేపథ్యంలో తనకు ఓటు వేసి గెలిపించినందుకు ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మంత్రి పదవి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇన్నేళ్ళు శ్రమకి తగిన ఫలితం వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉందని మనం అనుకోవచ్చు. సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు శ్రీకాంత్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అంటే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత 2 పర్యాయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతో తొలిసారిగా కూడా కాంగ్రెస్ పార్టీ నుండి పొన్నం ప్రభాకర్ బరిలోకి దిగిన తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ తాజాగా 2 శాఖలకు కీలక శాఖలకు కూడా మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. అయితే బీసీ పౌర సరఫరాల శాఖతో పాటు రవాణా శాఖ కూడా మంత్రిగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ తొలిసారిగా మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఆయనకు ఘన స్వాగతం, భారీ క్రేన్ ద్వారా గజమాలతో కూడా స్వాగతం పలికి ర్యాలీగా బయలుదేరి కూడా ఒక భారీ కాన్వాయ్ తో కూడా ఆయన స్వాగతం పలికారు. నిన్న రాత్రి కార్నర్ మీటింగ్ లో ప్రసంగించిన అనంతరం ఆయన ఈ రోజు తనదైన శైలిలో తన మార్కు చూపించుకునే విధంగా కూడా, అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని చాటుతుందని కూడా చెప్పవచ్చు. గతంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా కొనసాగిన పొన్నం ప్రభాకర్ ఒక తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం ఒక హాట్ టాపిక్ గా మారాడని చెప్పవచ్చు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను పేల్చేస్తానంటూ కూడా తెలంగాణ వాది, కరుడు కట్టిన తెలంగాణ వాదిగా కూడా పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ సెషన్ లో సైతం అప్పుడు లగడబాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే ఉపయోగించిన సమయంలో కూడా పార్లమెంట్ సైతం తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకుని అధిష్టానానికి విధేయుడుగా కూడా పొన్నం ప్రభాకర్ తనదైన మార్పు చూపించాడని కూడా చెప్పవచ్చు. ఇకపోతే ఎంపీగా కూడా కరీంనగర్ లో పలు అభివృద్ధి పనులు కొనసాగించిన పొన్నం ప్రభాకర్, అంటే కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి తిరుపతికి ప్రత్యేక రైలు, మెడికల్ కళాశాల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష, ఇకపోతే పాస్పోర్ట్ సేవా కేంద్రం, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇప్పుడు తాజాగా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎన్నికైన తర్వాత హుస్నాబాద్ లో పర్యటిస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా మెడికల్ కళాశాలను సాధించి తీరుతానని చెప్పేసి కూడా ప్రజలకైతే ఒక భరోసానైతే కల్పిస్తున్న పరిస్థితి. అంటే నియోజకవర్గానికి, అంటే ఒక హుస్నాబాద్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం 3 జిల్లాలతో కూడా ముడిపడి ఉంటుంది. ఇటుపోతే వరంగల్ జిల్లాతో, అటు సిద్దిపేటతో పాటు ఇటు కరీంనగర్, అంటే గతంలో కరీంనగర్ లో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం కూడా ఒక 3 జిల్లాలతో కూడా ముడిపడి ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇది అభివృద్ధి పెద్దగా అభివృద్ధి సాధించగలిగినప్పటికీ కూడా, అంటే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా భూ నిర్వాసితులు కూడా ఇక్కడ ఇప్పుడు, అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఉడతల సతీష్ బాబు ఓటమికి కారణం కూడా గౌరవెల్లి భూ నిర్వాసితులని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా వారిని కూడా పొన్నం ప్రభాకర్ వారితో కూడా మమేకమయ్యి భూ నిర్వాసితుల సమస్య కూడా పరిష్కారం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే భూ నిర్వాసితుల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి తాను అందుకు ఖచ్చితంగా కృషి చేస్తానని హామీ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇకపోతే పొన్నం ప్రభాకర్ 2 శాఖలకు, కీలక శాఖలకు కూడా మంత్రిగా చేపట్టిన తర్వాత కూడా ఆయన రాష్ట్రం, అంటే ఏదైతే కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి కూడా విధేయుడుగా ఉన్నాడని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి సన్నిహితులలో కూడా పొన్నం ప్రభాకర్ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. దీంతో ఆయనకు మంత్రిత్వ శాఖలు కట్టబెట్టడం, ఒక కేబినెట్ హోదా కూడా కల్పించడంతో, అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే పూర్వ వైభవం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు రాష్ట్ర ఏర్పాటు అనంతరం మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త మసకబారిపోయిన పరిస్థితులు. అయితే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక ఉత్సాహంతో పెళ్లివెక్కిన ఉత్సాహంతో కూడా మళ్ళీ తన పూర్వ వైభవం వచ్చిందంటూ కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అంటే
మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇకపోతే కాంగ్రెస్ కి సంబంధించిన ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీ పథకాలలో ఇప్పటికే 2 గ్యారంటీ పథకాలు కూడా అమలులోకి వచ్చాయి. ఏదైతే రైతు బంధుకు సంబంధించి కూడా ఒక కీలక అంటే ఒక ప్రణాళిక కూడా రూపొందించబడుతుంది. కేవలం 5 ఎకరాలకు సంబంధించి రైతు బీమా బంధు మాత్రమే వచ్చేలా చూడాలంటూ కూడా అయితే దీంట్లో అంటే తెలంగాణ ప్రభుత్వము మోసపూరితంగా కూడా కొన్ని సంక్షేమ పథకాలు రూపొందించి ఏదైతే సంపన్న వర్గాలకు లబ్ధి చేకూరేలా ఉందని చెప్పేసి ఘాటు విమర్శలు ఉన్నాయి. వాటన్నిటిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక సమీక్ష నిర్వహిస్తూ కూడా దీనికి సంబంధించి కూడా ఒక ఖచ్చితమైన ప్రణాళికను కూడా రూపొందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ అవకతవకలు అన్నిటి అంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కూడా 54 కార్పొరేషన్ చైర్మన్లను కూడా తొలగించడంతో పాటు అంటే ఎక్కడికక్కడ లోపాలు ఎక్కడున్న క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తూ కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉన్న ప్రభాకర్ కూడా తనదైన ముద్ర వేసుకుంటూ కూడా ఇప్పటికే అంటే తను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన ధన్యవాదాలు కూడా చెప్తూ కూడా పర్యటిస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ రైట్ శ్రీకాంత్, అంటే కొత్త ప్రభుత్వంలో కొత్త ఏదైతే మంత్రివర్గంలో ఆయనకు చోటు రావడం అనేది ఒక రకంగా చాలా సంతోష విషయం. ఎందుకంటే మీరు అన్నట్లు పూర్తి తెలంగాణవాదిగా ఎవరికి తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడినా ఆయన గతంలో ఆయన పంతాలో విమర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పూర్తిగా జనాల్లో కూడా ఒక పాజిటివిటీ ఉన్నటువంటి వ్యక్తిగా పొన్నం ప్రభాకర్ చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు గెలిచిన తర్వాత చాలామంది నాయకులు అంటే అట్టహాసంగా సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలు కలిసి మళ్ళీ వారి సమస్యలు పరిష్కరించే దిశగా సమస్యలు అవడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దీనిపై మైలేజ్ మరింత పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వెళ్తుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఇన్నాళ్ళు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నేతల ఆగడాల పట్ల తెలంగాణ ప్రజలు విసిగి వినిసారని కూడా ఒక కామెంట్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏదైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు అధికారం అంటే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కనీసం ఒక సమయాన్ని కూడా కేటాయించిన పరిస్థితులు దగ్గరికి రానివ్వని పరిస్థితులు కూడా అలాంటిది ఇప్పుడు ప్రత్యేకంగా నేరుగా మంత్రులు కూడా ప్రజల వద్దకే పాలన అంటూ కూడా వెళ్తున్న పరిస్థితి. అంటే వైవిధ్యం అంటే కాంగ్రెస్ పార్టీ మార్కులో ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఒక స్పష్టమైన అంటే ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారో ఆ ప్రజా దర్బార్ కు సంబంధించి కూడా ప్రజా బాణి పేరుతో శుక్రవారం నుంచి కూడా ప్రతి శుక్రవారం కూడా నిర్వహించి ప్రజల సమస్యలు దాదాపుగా ఎవరికి ఎలాంటి వ్యక్తి అయినా కూడా నేరుగా తనకు విన్నవించుకోవచ్చు అంటూ కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారు. అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నుబుక్కిన ఉత్సాహంతో కూడా శ్రేణులతో పాటు కాంగ్రెస్ క్యాడర్ తో పాటు అధినాయకత్వం కూడా అలాగే ముందుకెళ్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. అంటే 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల అహంకార ధోరణితో విసిగి వేసారిన ప్రజలకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటే ఇప్పటికే ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సుతో పాటు ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇకపోతే ఇప్పుడు తాజాగా మళ్ళీ అంటే ఎక్కడికక్కడ మంత్రులే స్వయాన నియోజకవర్గంలో పర్యటిస్తూ తమతో మమేకమవుతూ ముచ్చటిస్తూ కూడా వాళ్ళకు కాస్త ఆనందాన్ని ఇస్తుందని కూడా ఆ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర